పంచాయతీ సభ్యుడనైన టింగ్లీకర్ సతీష్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడనైన దోమకొండ మహేష్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నేను పల్లా రాజేందర్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కొయ్యల మంజుల అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడనైన దొందడి గణేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధి నమ్మకంగా చెందుతానని భగవంతుని పేరు నిత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అందరికీ ధన్యవాదాలు. గోదల మమత నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం అశ్వధాయే చ బోధాయే ధనధాయే మహాధనే ధనం ఏన ప్రధానాం భవతి మాతానాం ఆయుష్మంచం కరోజనిం అగ్నిర్వసతుర్భవ ఆదిత్యాయతే భవ విష్ణుర్భూమాన్ భజాత వేదో నమావః శతమానం భవతి శతాయుష్యేంద్రియే పురుషస్తేంద్రియే ప్రతిష్టతు. జై శ్రీమన్నారాయణ. సేవ చేసినందుకు సార్కు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎందుకంటే మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు లేక గ్రామాలలో చాలా ఇబ్బందులు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆఫీసర్లే సర్పంచులు ఉంటే ప్రతి ఒక్కటి గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపించడానికి ముందుండి వారు పనిచేస్తారు. కాబట్టి ప్రజాప్రతినిధులు 100% తమ గ్రామాల కోసము అభివృద్ధి కోసం పాటుపడతారు. కాబట్టి ఈ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధిలో ముందుండాలని ఈ మండలంలో కాదు ఈ జిల్లాలో గన్నారం గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలు నడిపించి జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఈ యొక్క ప్రజాప్రతినిధి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశము సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి మన్నించండి. నేను నల్లవెల్లి పెడతా ఉన్నాను.